హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హరిత మోహన్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఈరోజు మీతో గోరుచిక్కుళ్ళ వెల్లుల్లి కారంని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తింటే దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ చాలామందికి ఈ కర్రీ నచ్చదు. ఎందుకంటే ఇవి సరిగ్గా ఉడకకపోయినా వేగకపోయినా పచ్చి వాసన వస్తుంది. అందుకే ఎక్కువ మంది ఈ కర్రీని తినడానికి ఇష్టపడరు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పటి వరకు ఈ కర్రీని తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకొని మరీ తింటారు. మరి ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను 1/2 kg గోరుచిక్కులని కడిగి కుక్కర్లో కాస్త ఉప్పు పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో కరెక్ట్గా 3 విజిల్స్ వరకు ఉడికించాను. కావాలంటే మీరు 2 విజిల్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వీటికి 2 వైపులా పీచుని తీసేయాలి. కరెక్ట్గా ఉడికితే పీచు ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని 2 లేదా 3 ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే అన్నిటినీ వీలైనంత వరకు పీచు తీసి ముక్కలుగా చేసుకోవాలి. ఇక్కడ నేను అన్నిటినీ ఒలిచి ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని కాసేపు పక్కన పెట్టుకొని ఒక చిన్న మిక్సర్ జార్లో 5 వెల్లుల్లి రెమ్మలు, 2 స్పూన్లు కారం, 1/2 కప్పు పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. అంటే కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ చొప్పున ఆవాలు, పచ్చెనగపప్పు, సాయమినపప్పు, జీలకర్ర వేసి వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి దాదాపు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. పోపు వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే కొంచెం పసుపు, లైట్గా ఉప్పు కూడా వేసి వేపుకోవాలి. 2 నిమిషాలకి ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు గ్రైండ్ చేసిన వెల్లుల్లి కొబ్బరి తురుముని వేసుకొని కలుపుతూ 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. కొబ్బరి వెల్లుల్లి ఇలా వేయడం వల్ల ఈ కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. పోపుతో కలిసేలా బాగా కలుపుకొని వీటిని 3 నిమిషాల పాటు ఇలాగే వేగనివ్వండి. 3 మినిట్స్ తర్వాత పోపు, వెల్లుల్లి, కొబ్బరి అన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఉడికించిన గోరుచిక్కుళ్ళని వేసుకొని ఇదంతా కలిసేలా బాగా కలపాలి. కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నుండి 15 నిమిషాల పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. మూత పెట్టకుండా మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలి, లేదంటే ఇవి మాడిపోతాయి. వీటిని మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి వీటిని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదు. ఒకవేళ మీరు ఎక్కువగా ఫ్రై చేస్తే, అంటే డీప్ ఫ్రైలా చేస్తే ఈ ముక్కలు గట్టిగా అయిపోతాయి. కర్రీ కూడా అంత టేస్టీగా ఉండదు. 5 నిమిషాల తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని మీ టేస్ట్కి తగినట్లు అడ్జస్ట్ చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఈ కర్రీ ఫ్లేవర్ అనేది చాలా మంచి స్మెల్ వస్తుంది. దీన్ని బట్టి మీరు రెసిపీ రెడీ అయిపోయిందని ఫిక్స్ అయిపోవచ్చు. ఇక చివరిగా కాస్త కొత్తిమీర వేసి కర్రీ అంతా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. గోరుచిక్కుళ్ళ వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది. ఈ కర్రీని రైస్లోకి కానీ చపాతీ, పుల్కా, రోటీ వీటిలో దేనికైనా ఈ కర్రీ సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ టేస్ట్ మొత్తం మనకి ఈ గోరుచిక్కులని ఎంతవరకు వేపుతున్నాం అనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. అలాగే వీటిలో ఉండే పోషకాలు పోకుండా ఉండాలి అంటే వీటిని మరీ మనం ఎక్కువగా కుక్ చేసుకోకూడదు. జనరల్గా అయితే మనం ఏ కర్రీ తిన్నా కర్రీని ఎక్కువగా తినాలి, రైస్ని తక్కువగా తినాలి. అలానే రోటీస్లో తిన్నా ఎలా తిన్నా మనం కర్రీని ఎక్కువగా తీసుకోవాలి. ఈ ప్రాసెస్లో ఈ కర్రీని చేశారంటే ఖచ్చితంగా మీరు కర్రీనే ఎక్కువ తింటారు. రైస్ అయినా చపాతీ అయినా దేన్నైనా తక్కువగానే తింటారు. కాబట్టి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని వీడియో కింద కమెంట్ చేసేయండి. అలానే ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేసేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా రెసిపీస్ని చూస్తున్న వాళ్ళు మర్చిపోకుండా ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.